హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు యథార్థ చిత్రం. ఇది బేతాళ కథ. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఏ కారణంగా ఎటువంటి నిర్ణయం తీసుకొని ఈ భీకర శ్మశానంలో అర్ధరాత్రి వేళ ఇలా కఠోర శ్రమ పడుతున్నావో నాకు తెలియదు. కొందరు రాజులు అధికార గర్వంతో ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వాళ్ళకే తెలియదు. తన భృత్యుల పట్లే కాక స్వతంత్ర భావాలు గల కళాకారుల పట్ల సైతము వారు ఒక్కొక్కసారి అకారణ ద్వేషానురాగాలు ప్రదర్శిస్తూ ఉంటారు. ఎప్పుడు ఎవరిని శిక్షిస్తారో సత్కరిస్తారో తెలియదు. అలా మితిమించిన అధికార దర్పంతో అయోమయానికి లోనై విచక్షణారహితంగా పరస్పర విరుద్ధ నిర్ణయాలు తీసుకున్న ఉగ్రసింహుడు అనే రాజు కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. జయంతిపుర సింహాసనాన్ని అధిష్ఠించిన ఉగ్రసింహుడు దక్షత గల పాలకుడే కానీ పరమకోపిష్టి. కొలువులో కూర్చున్న అంతఃపురంలో ఉన్న ఎప్పుడూ కోపావేశంతో దుముదుములాడుతూ ఉండేవాడు. చిన్న చిన్న తప్పులు చేసిన వారికి సైతము కఠిన శిక్షలు విధించేవాడు. ఎప్పుడు ఏ కారణంగా ఎలాంటి శిక్ష పడుతుందో అని రాజోద్యోగులు భయపడుతూ ఉండేవాళ్ళు. ఒకసారి ఉగ్రసింహుడికి తన చిత్రపటం గీయించుకోవాలన్న కోరిక కలిగింది. ఆ సంగతి తెలియగానే పలువురు చిత్రకారులు రాజధానికి రాసాగారు. అయితే రాజు అంతలో తన చిత్తరువుని సరిగ్గా గీసిన వారికి 1000 వరహాల బహుమతి ఉంటుందని, చిత్రం తనకు నచ్చకపోతే 10 కొరడా దెబ్బలు శిక్షగా పడుతుందని ప్రకటించాడు. దానితో రాజుగారి కోపగుణం ఎరిగినవారు కావటం వలన సమర్థులైన చిత్రకారులు సైతము వెనక్కు దగ్గారు. ఆ సమయంలో నాగవర్మ అనే సుప్రసిద్ధ చిత్రకారుడు రాజు చిత్రపటాన్ని గీస్తానని ముందుకు వచ్చాడు. రాజభవంతికి సమీపంలోనే నాగవర్మకు బస ఏర్పాటు చేయబడింది. రాజభవంతిలోని ఒక గదిలో నాగవర్మ చిత్రం గీసే పనిని మొదలుపెట్టాడు. రాజు ప్రతిరోజు కొంత సమయము అతనికి కేటాయించేవాడు. నాగవర్మ కొన్ని రోజుల పాటు ఏకాగ్రతతో పనిచేసి తుది మెరుగులు దిద్ది చిత్రాన్ని సభకు తీసుకొని వచ్చాడు. చిత్తరువు తెర తొలగించి చూడగానే రాజు, నువ్వసలు చిత్రకారుడివేనా? ఈ చిత్రము నాదిగా లేదు అని మండిపడ్డాడు. సభికులు కూడా ఆ చిత్రాన్ని చూసి అంత గొప్ప చిత్రకారుడు ఇలా గీశాడేమిటా అని ఆశ్చర్యపోయారు. బహుమతి లభిస్తుందని ఆశించిన నాగవర్మ 10 కొరడా దెబ్బల శిక్ష అనుభవించి అవమాన భారంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత విజయుడు అనే ఒక యువ చిత్రకారుడు రాజును దర్శించి, తమ చిత్రం గీయాలనే కోరికతో వచ్చాను, దయచేసి అనుమతించండి అని వేడుకున్నాడు. చేతకాని వాళ్ల ముందు నిలబడి చిత్రం గీయించుకోవాలంటే నాకు పరమ చిరాకు. సరిగ్గా చిత్రం గీయలేకపోయావో రెట్టింపు శిక్ష, అంటే 20 కొరడా దెబ్బలు. ఇష్టమేనా అని గద్దించి అడిగాడు రాజు. ఇష్టమే మహారాజా అని చెప్పి విజయుడు ఆ రోజు నుంచే పనిని మొదలుపెట్టి వారం రోజుల్లో చిత్రాన్ని గీయటం పూర్తి చేసి కొలువు తీరి ఉన్న రాజు సమక్షానికి తీసుకుని వచ్చాడు. ఆ చిత్రాన్ని చూసి రాజు ఆవేశంతో ఊగిపోతూ, నన్నింత క్రూరంగా చిత్రిస్తావా? ఎన్ని గుండెలు నీకు అని ప్రశ్నించాడు. క్షమించండి మహారాజా, తమరి యథార్థ చిత్రాన్ని గీయటమే నా ఉద్దేశం. ఒక లేడీ నీళ్లు తాగేటప్పుడు కూడా బెదురుగా పరిసరాలను గమనిస్తూ ఉంటుంది. పులి ప్రశాంతంగా కూర్చున్నప్పుడు కూడా కళ్ళల్లో ఎర్రని జీరలతో భయంకరంగా ఉంటుంది. అవి వాటి సహజ లక్షణాలు. చిత్రకారుడు ఎప్పుడూ ఈ సహజత్వాన్ని విస్మరించకూడదు అన్నాడు విజయుడు వినయంగా. అలా అని నన్నింత క్రూరంగా చిత్రిస్తావా? నేను కావాలంటే నీ తల తీయించగలను తెలుసా అని హూంకరించాడు రాజు. తెలుసు మహారాజా, అయితే నిజమైన కళాకారుడు ఎప్పుడూ సత్యాన్నే చెబుతాడు. సత్యాన్ని విశ్వసించేవాడికి భయం అనేది ఏ కోసానా ఉండదు. అయితే నాదొక విన్నపం. మీరొక నిర్ణయానికి వచ్చే ముందు ఆ చిత్రపటాన్ని సభకులకు చూపించి వారి అభిప్రాయం కూడా తీసుకోవటము సముచితము అన్నాడు దృఢమైన కంఠస్వరంతో. రాజు సభికుల కేసి తిరిగి, ఈ చిత్రం నాలాగా ఉందా అని అడిగాడు.
చిత్రము ముమ్మూర్తులా కోపంగా నిలబడ్డ రాజులాగే ఉండటంతో సభికులు కాదనలేకపోయారు. అయితే అవునంటే రాజుగారి ఆగ్రహానికి గురి కావలసి వస్తుందన్న భయంతో మౌనంగా ఉండిపోయారు. కొంతసేపటికి వృద్ధ మంత్రి, మహారాజా, ఈ చిత్రాన్ని ఇలా గీయటంలోని ఔచిత్యం గురించి చెప్పలేను, కానీ ఈ చిత్రము అచ్చం తమరిలాగానే ఉంది. తమ రూపంతో పాటు తమ హావభావాలని, సహజ లక్షణాలని, వ్యక్తిత్వాన్ని యథాతథంగా ప్రస్ఫుటంగా ప్రతిబింబిస్తోంది అన్నాడు గంభీరంగా. ఆ మాటకు ఆమోద సూచకంగా సభికుల నుంచి హర్షధ్వానాలు వినిపించాయి. రాజు ఒక్క క్షణం ఉలిక్కిపడ్డాడు. హడావుడిగా విజయుడికి 1000 వరహాలిచ్చి పంపించేసి అతడు గీసిన చిత్రపటాన్ని తన గదిలో పెట్టించాడు. ఆ తర్వాత ఆలోచనలో పడ్డ రాజు ప్రతిరోజు నిద్రలేవగానే ఆ చిత్రాన్ని ఒకసారి చూసేవాడు. ఆ చిత్రంలో లాగా తాను కోపిష్టిగా, వికారంగా ఉండకూడదనుకొని రోజంతా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించసాగాడు. ఎప్పుడైనా కోపం వచ్చినా చిత్రపటాన్ని గుర్తు చేసుకోగానే అది నీళ్లు చల్లిన పాల పొంగులా తగ్గిపోయేది. ఆ విధంగా కొన్నాళ్లకు రాజులోని పిచ్చి కోపం పూర్తిగా తగ్గిపోయింది. దాంతో విజయుణ్ణి పిలిపించి మళ్ళీ తన చిత్రపటం గీయమన్నాడు. అందుకు విజయుడు, మహారాజా, ఇప్పుడు తమ చిత్రపటం గీయవలసింది నేను కాదు, నాగవర్మ. తమరు అనుమతినిస్తే అతడు తమ చిత్రాన్ని అద్భుతంగా చిత్రించగలడు. అంతెందుకు, అతడు మొదట గీసిన చిత్రపటాన్నే ఇప్పుడు తమరు ఒకసారి తిలకించండి. అందులోని ప్రశాంత గాంభీర్యము, ఆ చిత్రకారుడి అద్భుత కళా నైపుణ్యము తమకే అవగతమవుతాయి అన్నాడు. తోటి కళాకారుడి పట్ల విజయుడికి ఉన్న అభిమానాన్ని అభినందించిన రాజు నాగవర్మ తొలుత గీసిన చిత్రపటాన్ని తెప్పించి చూశాడు. నాగవర్మ అద్భుత కళా నైపుణ్యాన్ని ప్రశంసిస్తూ అతన్ని పిలిపించి ఆస్థాన చిత్రకారుడి పదవిని ఇచ్చి ఘనంగా సత్కరించాడు. బేతాళుడు ఈ కథను చెప్పి విజయుడు తన చిత్రాన్ని ఘోరంగా చిత్రించాడని మండిపడ్డ రాజు ఉగ్రసింహుడు మళ్ళీ విజయుడి చేతే తన చిత్రాన్ని గీయించుకోవటానికి నిర్ణయించటము, తన చిత్రాన్ని సరిగ్గా గీయలేదని కొరడా దెబ్బల శిక్ష విధించిన నాగవర్మను పిలిచి అదే చిత్రం గీసినందుకు అతన్ని సత్కరించటము విచిత్రంగా లేదా? అవి ఆయనలో కరుడుగట్టిన నిరంకుశ ధోరణికి, విచక్షణ రాహిత్యానికి దర్పణం పడుతున్నవి కదా. ఆ ఇద్దరు చిత్రకారులు గీసిన చిత్రాలలో ఉత్తమమైనదేదో నిర్ణయించలేని గందరగోళంతోనే రాజు ఉభయులుని సత్కరించాడన్నది సుస్పష్టం కాదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజు ఉగ్రసింహుడు మొదట ఆగ్రహ స్వభావుడే కాని ఆ తర్వాత జరిగిన సంఘటనలు ఆయనలో మంచి మార్పును తీసుకుని వచ్చాయి. మొదట తన చిత్రాన్ని ఘోరంగా గీశాడనుకున్న విజయుణ్ణి కఠినంగా శిక్షించాలనుకున్నాడు. అయితే వృద్ధ మంత్రి సభాసదుల అభిప్రాయము తోసిపుచ్చలేక అతన్ని బహుమతితో సత్కరించక తప్పింది కాదు. అయితే ఆ తర్వాత నింపాదిగా ఆలోచించడంతో లోపము విజయుడి గీసిన చిత్రంలో లేదని, కోప స్వభావం గల తన రూపంలోనే ఉందని గ్రహించటం వలనే అదే చిత్రకారుడి చేత మళ్ళీ తన చిత్రాన్ని గీయించుకోవాలని ఆశించాడు. మొదట నాగవర్మ చిత్రించిన తన చిత్రాన్ని ఆగ్రహావేశంతో ఉన్న రాజు చూసి అందులో మచ్చుకు సైతము తన దర్పము దంభము కనిపించకపోయేసరికి ఆశాభంగానికి లోనై నాగవర్మను శిక్షించాడు. తమ రాజును ఏనాడు శాంత స్వభావిగా చూసి ఎరగరు గనుక సభాసైదులు సైతము ఆ చిత్రాన్ని హర్షించలేకపోయారు. రాజు శాంత స్వభావిగా మారిన తర్వాత ఆ చిత్రాన్ని చూసినప్పుడు అందులోని శాంత గంభీర్యము ఆయన్ను ముగ్ధుణ్ణి చేసింది. అందుకే దానిని గీసిన నాగవర్మను ఘనంగా సత్కరించాడు. మంచిని, గొప్పతనాన్ని గుర్తించాలంటే చూసేవారిలో సైతము అవి ఎంతో కొంత ఉన్నప్పుడే సాధ్యం. ఇక చిత్రకారుల విషయానికి వస్తే ఇద్దరూ గొప్పవారే. ఉన్నది ఉన్నట్టు చూపే యథార్థ చిత్రరచనలో విజయుడు అందివేసిన చెయ్యి. ఉన్నదానిలోని లోపాలను సవరించి ఎలా ఉంటే ఉత్తమంగా ఉంటుందో ఊహించి కళా కౌశలంతో చిత్రించగల ప్రతిభాశాలి నాగవర్మ. అందుకే రాజును ఆదర్శ పాలకుడికి ఉండవలసిన శాంత గంభీర లక్షణాలతో చిత్రించాడు. చిత్రకారులిరువురిని సత్కరించటంలో
రాజు పరిణితి, పరిపక్వత, సునిశ్చిత పరిశీలన దృష్టి ద్యోతకమైతున్నాయే తప్ప గందరగోళము, విచక్షణారాహిత్యము కావు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథకు ఆధారము కాశీభట్ట శశికాంత్ గారి రచన. మరొక కథ పేరు యువరాజుకు సాయపడిన ఎలుకలు చీమలు. ఇది బీహార్ జానపద కథ. ఒకానొకప్పుడు ప్రతాప్గఢ్ రాజ్యాన్ని మహేంద్ర ప్రతాపుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయన ప్రజల్ని కన్నబిడ్డల్లా భావించి ప్రజారంజకంగా రాజ్యపాలన సాగించేవాడు. ఆయన కొడుకు ప్రతాపవర్మ కరుణాహృదయుడు, మృదు స్వభావుడు కావటం వలన ప్రజలు యువకుడైన అతన్ని ఎంతగానో ప్రేమించేవారు. అతడు జంతువుల పట్ల కూడా అమితమైన ప్రేమను చూపించేవాడు. మంచి విలుకాలుడే అయినప్పటికీ వేటాడటానికి వెళ్ళేవాడు కాదు. ఒకనాడు 3 పరదేశస్థులు రాజును చూడటానికి వచ్చారు. వారు తమకు 3 విలక్షణమైన శక్తులు ఉన్నాయని చెప్పారు. వారు చేశామని చెప్పుకున్న సాహస కృత్యాలను గురించి విన్న ప్రతాపవర్మ చాలా ఆశ్చర్యపోయాడు. ఆ 3 ఒకడు చాలా గొప్ప విలుకాడు. ఎంత దూరంలో ఉన్న దాన్నైనా తాను ఉన్న చోటి నుంచే కొట్టగలడు. 2వవాడు వాయువేగంతో పరిగెత్తగలడు. 3వవాడు ఎవరూ చూడలేని ఎంత దూరంలో ఉన్న వస్తువునైనా స్పష్టంగా చూడగలడు. వారి మాటల్ని వింటూ కొంతసేపు వారితో గడిపిన యువరాజు ప్రతాపవర్మకు వారి వెంట వెళ్ళి కొన్నాళ్లు దేశాటన చేసి రావాలన్న కోరిక కలిగింది. అందుకు తండ్రి అనుమతిని కోరాడు. తన కుమారుడు రాజ్యాన్ని వదిలి వెళ్ళటం ఇష్టం లేక రాజు మొదట వద్దన్నాడు. అయితే ఆ వచ్చిన 3 యువరాజును కంటికి రెప్పలా కాపాడి తీసుకుని వచ్చి అప్పగించగలమని హామీ ఇచ్చాక యువరాజు వారి వెంట వెళ్ళటానికి రాజు సమ్మతించాడు. మరునాడు తెల్లవారగానే యువరాజు కొత్త మిత్రులతో దేశాటనకు బయలుదేరాడు. వాళ్ళు కొంత దూరం వెళ్ళాక ఒక ఎలుక బురదగుంట నుంచి పైకి రాలేక కొట్టుమిట్టాడుతూ ఉండటము యువరాజు కంటపడింది. అది పైకి రావాలని పైకెక్కడానికి ప్రయత్నించినప్పుడల్లా బురదగా ఉన్న గట్టు జారటం వలన మళ్ళీ నీళ్లలోకి పడిపోసాగింది. యువరాజుకి ఆ ఎలుక మీద జాలి కలిగింది. ఒక బాణాన్ని కొలనులోకి వదిలాడు. దాన్ని పట్టుకుని ఎలుక సునాయాసంగా పైకి ఎగిరి వచ్చింది. ఎలుక కరుణ ఉప్పొంగే యువరాజు మోమును చూస్తూ, నా ప్రాణాలు కాపాడినందుకు చాలా కృతజ్ఞతలు యువరాజా. నేను ఎలుకల రాజైన చూహారాజాని. ఈ క్షణం నుంచి నా రాజ్యంలోని ఎలుకలన్నీ పిలిచినప్పుడు వచ్చి మీకు సాయం అందించడానికి సిద్ధంగా ఉంటాయి. మా సాయం అవసరమైనప్పుడు మీరు నేలపై పడుకొని నా పేరు చెబితే చాలు. మరుక్షణమే మేమందరము మీ సమక్షంలో ఉంటాము అన్నది. యువరాజు ఎలుక కేసి చూస్తూ మందహాసం చేసి ముందుకు సాగిపోయాడు. 4 మిత్రులు మరికొంత దూరం వెళ్ళాక వరుసలుగా వెళుతూ ఉన్న చీమల బారుని యువరాజు చూశాడు. అప్పుడే పక్క ఇంటి నుంచి వెలుపలికి వచ్చిన ఒక పెద్ద మనిషి అక్కడ చీమలున్న సంగతి గమనించకుండా బిందెడు నీళ్లు వాకిట్లో కుమ్మరించాడు. దాంతో కొన్ని చీమలు నీళ్లలో కొట్టుకుపోయాయి. మరికొన్ని చీమలు నీళ్ల నుంచి బయటపడటానికి ఎంతగానో ప్రయత్నించసాగాయి. దానిని చూసిన ప్రతాపవర్మ దాపులునున్న చెట్టు నుంచి పెద్ద పెద్ద ఆకుల్ని కోసి నీళ్ల మీద వేశాడు. ప్రాణాలతో ఉన్న చీమలు ఆకుల మీదకు చేరాయి. అప్పుడే వీచిన గాలికి ఆకులు కొట్టుకుపోయి పొడిగా ఉన్న నేల మీద పడ్డాయి. పరమానందం చెందిన చీమలు, యువరాజా, మీ మేలును ఈ జన్మకు మరచిపోము. మీకెప్పుడైనా మా అవసరం ఏర్పడితే మమ్మల్ని తలుచుకొని 3 సార్లు చప్పట్లు కొడితే చాలు. మరుక్షణమే మేము వచ్చి మా సేవలు అందించగలము అన్నాయి. మరునాటికల్లా యువరాజు అతని మిత్రులు చంద్రసేనుడు పరిపాలిస్తూ ఉన్న చంద్రపుర నగరాన్ని చేరుకున్నారు. ఆనాటి రాత్రి గడపటానికి ఒక సత్రంలోకి దిగారు. అప్పుడు వారికొక విచిత్ర విషయం తెలిసింది. ఆ రాజ్యాన్ని పరిపాలించే చంద్రసేనుడు పరమ క్రూరుడని, అందమైన తన కుమార్తె చంద్రమతిని వివాహమాడటానికి వచ్చే రాకుమారులకి అసాధ్యమైన 3 పరీక్షలు పెడతాడని, అందులో ఓడిపోయిన వారిని ఖైదు చేస్తాడని తెలియవచ్చింది. ఇప్పటి వరకు అలా వచ్చిన పలువురు రాకుమారులు ఖైదు పాలయ్యారు.
ఆ సంగతి విన్న యువరాజు ప్రతాపవర్మ రాజు వద్ద ఖైదీలుగా ఉన్న రాకుమారులకి తప్పకుండా విముక్తి కలిగించాలని నిర్ణయించుకున్నాడు. మరునాడు తెల్లవారగానే ప్రతాపవర్మ చంద్రసేన రాజును దర్శించి ఆయన కుమార్తెను వివాహమాడటానికి వచ్చానని చెప్పాడు. ఆ మాట వినగానే రాజు చంద్రసేనుడు కారాగారంలో ఖైదీగా మగ్గటానికి మరొక రాకుమారుడు వచ్చాడన్న ఆనందంతో లోపల నవ్వుకున్నాడు. తన కుమార్తెను వివాహమాడాలంటే 3 ఘనకార్యాలని సాధించాలని ప్రతాపవర్మకు చెప్పాడు. ప్రతాపవర్మ అందుకు సమ్మతించి తాను సాధించవలసిన మొదటి కార్యం ఏమిటని అడిగాడు. హిమాలయ పర్వత సానువుల మధ్య అందమైన పసుపు రంగు పువ్వులు పూస్తాయి. యువరాణి తలలో పెట్టుకోవటానికి వాటిని నువ్వు కోసుకుని రావాలి. అయితే ఒక విషయం గుర్తుంచుకో, సూర్యరశ్మి సోకగానే ఆ పువ్వుల రంగు వెలిసిపోతుంది. అందువలన తెల్లవారక ముందే నువ్వు ఆ పువ్వులను ఇక్కడికి తీసుకుని రావాలి అన్నాడు రాజు. ఇది అసాధ్యమైన కార్యం. ఎక్కడో ఉన్న హిమాలయాలకు వెళ్ళి అక్కడున్న పసుపు రంగు పువ్వులను వెతికి కోసుకొని తెల్లవారక ముందే ఇక్కడికి తీసుకుని రావటం అన్నది ఎవరికి సాధ్యం? ప్రతాపవర్మ తన మిత్రులను సంప్రదించాడు. సుదూరంలో ఉన్న వస్తువులను చూసే శక్తిగల మిత్రుడు ఆ పువ్వులు ఉండే చోటును స్పష్టంగా చెప్పాడు. వాయు వేగంతో పరిగెత్తగల మిత్రుడు, విచారించకు మిత్రమా, నేను ఇప్పుడే వెళ్ళి ఆ పువ్వుల్ని తెచ్చి నీకు ఇస్తాను అంటూ వెళ్ళాడు. ఆ తర్వాత ప్రతాపవర్మ మిగిలిన 2 మిత్రులు రాత్రి దిగిన సత్రంలోకే వెళ్ళి బస చేశారు. అర్ధరాత్రి సమయంలో ఒక మిత్రుడు, మన మిత్రుడు హిమాలయాలకు వెళ్ళి పువ్వులను కోసుకొని తిరిగి వస్తున్నాడు అన్నాడు. అనుకున్న ప్రకారము అతడు తెల్లవారేసరికి పువ్వులతో తిరిగి వచ్చాడు. ప్రతాపవర్మ పువ్వులతో రాజును చూడటానికి వెళ్ళాడు. పువ్వులను చూసి రాజు చిన్నగా నవ్వినప్పటికీ వీడెలా సాధించగలిగాడా అని లోపల బాధపడ్డాడు. అయితే ఆ మాటను అడగలేక ఊరుకున్నాడు. సాధించవలసిన 2వ కార్యం గురించి చెప్పి తన సేవకుల చేత 3 బస్తాల సన్నటి ధాన్యాన్ని తెప్పించి క్రింద పోయించాడు. వాటిలో మట్టిని గులకరాళ్ళని కల్పించాడు. తెల్లవారేసరికి ఈ మట్టి గులకరాళ్ల నుంచి ధాన్యాన్ని వేరు చేయాలి. ధాన్యము 3 బస్తాలకు సరిపోవాలి, గింజ తగ్గకూడదు అన్నాడు. ప్రతాపవర్మ కాసేపు తీవ్రంగా ఆలోచించాడు. తాను చంద్రపురికి వస్తూ మార్గమధ్యంలో కాపాడిన చీమలు అతనికి జ్ఞాపకం వచ్చాయి. వాటిని తలుచుకుంటూ అతడు 3 సార్లు చప్పట్లు కొట్టాడు. మరుక్షణమే వేల చీమలు అతని పాదాల వద్దకు వచ్చాయి. ఏమి చెయ్యాలో వాటికి వివరించి ప్రతాపవర్మ సత్రానికి వెళ్ళిపోయాడు. సూర్యోదయం అవుతూ ఉండగా రాజభవనానికి వచ్చాడు. ధాన్యం రాశిని చూసి పరమానందం చెందాడు. కొంతసేపటికి అక్కడికి వచ్చిన రాజు సేవకులను పిలిచి ధాన్యాన్ని బస్తాలకు నింపమన్నాడు. 3 బస్తాలకి ధాన్యం సరిగ్గా సరిపోయింది. రాజు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. అయినా ఇది ఎలా సాధ్యమైందని యువరాజుని అడగలేక ఊరుకున్నాడు. మంచిది యువరాజా, నువ్వు చాలా తెలివైన వాడివిలాగా కనిపిస్తున్నావు. ఎంత తెలివిగలవాడివైనా 3వ కార్యాన్ని సాధించగలవనే నమ్మకము నాకు లేదు. రాజభవన ద్వారానికి వెలుపల ఎండిపోయిన చెట్టు ఒకటి ఉన్నది. తెల్లవారేసరికి దాన్ని సన్నటి ధూళిగా చేసేయాలి. చెట్టును నరకకూడదన్న విషయము గుర్తుంచుకో అని చెప్పాడు రాజు. ప్రతాపవర్మ భవన ద్వారం దగ్గరికి వెళ్ళి దాపులనున్న ఎండిపోయిన ఎత్తైన చెట్టును చూశాడు. కొంతసేపు ఆలోచించి అతడు నేలపై పడుకొని, చూహారాజా, మీ సాయం కావాలి అన్నాడు. మరుక్షణమే వందలాది ఎలుకలు అక్కడికి వచ్చి ఎండిపోయిన చెట్టుని పదునైన తమ పళ్లతో కొరికి పిండి చేయటం ప్రారంభించాయి. తెల్లవారి ప్రతాపవర్మ అక్కడికి వెళ్ళి చూసేటప్పటికి చెట్టు జాడ కనిపించలేదు. దాని స్థానంలో రాసిపోసిన కొయ్య పొట్టు కనిపించింది. ప్రతాపవర్మ రాజు దర్శనం కోసం వెళ్ళాడు. రాజు రాగానే ద్వారపాలకులను పిలిచి చెట్టు ఎలా ఉందో చూసి రమ్మన్నాడు. ఒక ద్వారపాలకుడు వెళ్ళి చూసి వచ్చి ప్రతాపవర్మ చెబుతున్నది అక్షరాల నిజమని చెప్పాడు. ప్రతాపవర్మ, నేను చెప్పిన 3 ఘనకార్యాలని నువ్వు సాధించావు. నేను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాను. రేపే నా కుమార్తెను వివాహమాడటానికి సిద్ధంగా ఉండు అన్నాడు రాజు చంద్రసేనుడు. ఖైదీలుగా ఉన్న రాకుమారులందరినీ వెంటనే విడుదల చేయాలని ప్రతాపవర్మ కోరాడు.
ఇది చంద్రసేనుడికి ఇష్టం లేదు. ప్రతాపవర్మ ఇలాంటి కోరిక కోరగలడని అతను ఊహించలేదు. ప్రతాపవర్మ చంద్రమతుల వివాహము ఘనంగా జరిగింది. ప్రతాపవర్మ భార్య సమేతంగా 3 మిత్రులతో కలిసి ప్రతాపగడ్డుకు బయలుదేరాడు. ముందు ప్రతాపవర్మ భార్యతో వెళుతుంటే 3 మిత్రులు కూడా గుర్రాల మీద వారిని అనుసరించారు. క్రూరుడైన చంద్రసేనుడు అంతటితో ఊరుకోలేదు. ప్రతాపవర్మ బందీలై ఉన్న రాకుమారులను విడిపించమనటము అతడికి ఆగ్రహం కలిగించింది. అయిష్టంగానే వారిని వదిలిపెట్టాడు. అందువలన తన సైనికులు కొందరిని పిలిచి మార్గమధ్యంలో ప్రతాపుణ్ణి అతని 3 మిత్రుల్ని బంధించి తన కుమార్తెని వెనక్కు తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. రాజు కుట్ర తెలుసుకున్న ప్రతాపవర్మ విలువిద్యలో నేర్పరి అయిన తన మిత్రుడితో కలిసి సైనికుల్ని ఎదుర్కొన్నాడు. సైనికుల మీద బాణవర్షం కురిపించాడు. సైనికులు బెదిరిపోయి చెల్లాచెదురుగా పారిపోయారు. ప్రతాపవర్మ తన ప్రయాణాన్ని కొనసాగించి ప్రతాప్గఢ్ను చేరుకున్నాడు. అందము అణుకువ గల రాకుమారిని తమకు కోడలిగా తీసుకుని వచ్చిన రాజకుమారిని చూసి రాజదంపతులు పరమానందం చెందారు. మరొక కథ పేరు ఏకసంధాగ్రాహి. ఈ కథను రచించిన వారు పాలంకి వెంకట రామచంద్రమూర్తి గారు. సుమారు 1200 సంవత్సరాల క్రిందట మలయాళ దేశంలో రామానుజము అనే తెలుగుల కుర్రవాడొకడు ఉండేవాడు. అతడు బాల్యం నుంచి కుశాగ్ర బుద్ధి అని అనిపించుకుంటున్నాడు. కుశాగ్ర బుద్ధి అంటే దర్భకొసకు మల్లే వాడి అయిన బుద్ధి కలవాడు అన్నమాట. కనుకనే అతనికి ఏ పనస అయినా శ్లోకమైనా ఒక్కసారి వింటే కంఠతః వచ్చేసేది. ఒక్కసారి విని గ్రహించగలిగిన వాణ్ణి ఏకసంధాగ్రాహి అంటారు. మన రామానుజము ఏకసంధాగ్రాహి అనిపించుకున్నాడు. అతనికి మన దేశంలో ఉండే గొప్ప గ్రంథాలలోని విషయాలన్నీ తెలుసుకోవాలని కుతూహలం కలిగింది. మనకి 4 వేదాలు, 6 శాస్త్రాలు, 18 పురాణాలు ఉన్నాయి. వీటిలో ఉండే సంగతులన్నీ తెలుసుకోవాలని అనిపించింది రామానుజానికి. కానీ రామానుజానికి ఎవరూ వేదాలు చెప్పేవాళ్ళు కాదు. ఆ కాలంలో వేదాలు, శాస్త్రాలు ఒక్క బ్రాహ్మణులే నేర్చుకునేవారు. తక్కిన వారికి అవేమిటో తెలుసుకుందామన్నా వీలుండేది కాదు. రామానుజానికి తెలివి, ఆసక్తి ఉండి కూడా వెళ్ళి ఏ బ్రాహ్మణుణ్ణి నాకు వేదాలు చెప్పండి అని ధైర్యం చేసి అడగలేకపోయేవాడు. ఎందుచేతనంటే అడిగి లాభం లేదని అతనికి తెలుసు. వీళ్ళు లేకపోయినప్పటికీ రామానుజానికి వేద శాస్త్రాలపైన ఆసక్తి మాత్రం పోలేదు. బ్రాహ్మణ పండితుడు ఒక ఆయన శిష్యులకి పనసలు చెబుతూ ఉంటే వెళ్ళి సమీపంలో ఉండి వినేవాడు. అతడు ఏకసంధాగ్రాహి గనక ఒక్క మాట వింటే వచ్చేసేవి. ఈ విధంగా రామానుజము తను కోరిన పాండిత్యాన్ని అవలీలగా సంపాదించుకున్నాడు. రామానుజము వాళ్ళ గానుగులో నూనె ఆడించి విక్రయించేవాడు. ఒకనాటి ఉదయము అతడు నువ్వు పప్పు కడిగి శుభ్రం చేయటానికని ఏటి దగ్గరికి పోతూ ఉంటే దారిలో బ్రాహ్మణ బాలుడొకడు అరుగుపైన కూర్చుండి ఋగ్వేదంలో ఒక పనస చదువుతున్నాడు. ఆ చదవటంలో వాడు తప్పు చదివాడు. దారిన పోతూ ఉన్న రామానుజము ఉండబట్టలేక ఆ తప్పును దిద్దాడు. పనస అంటే యజుర్వేద సంహిత భాగంలో ఉండే ఒక నిర్దిష్ట విభాగాన్ని లేదా అధ్యాయ భాగాన్ని పనస అంటారు. ఆ పిల్లవాడి తండ్రి విని లోపల నుంచి వచ్చి రామానుజాన్ని చూసి ఆశ్చర్యపోయి, అబ్బి, మా వాడి పనసలో తప్పు పట్టింది నువ్వేనా అన్నాడు. రామానుజము తన రహస్యం వెల్లడైనందుకు నాలుక కరుచుకొని, అవును స్వామి అన్నాడు. వేదాలు నేర్చే అర్హత లేదే నీకు, ఎవరు చెప్పారు అని అడిగాడు బ్రాహ్మడు. నాకు ఎవరూ చెప్పలేదండి, విని నేర్చుకున్నాను అన్నాడు వాడు. బ్రాహ్మణుడు నమ్మలేకపోయాడు. ఏది, నువ్వు నేర్చిందేదో చదువు అన్నాడు. స్వరం తప్పకుండా, ఉచ్చారణ దోషం లేకుండా 4 వేదాలు ఆమూలాగ్రంగా ఒప్పచెప్పాడు రామానుజం. అగ్రహారంలో నంబూద్రి బ్రాహ్మలందరూ చుట్టూ చేరి విని నిర్ఘాంతపోయి శభాష్ అని వాడిని మెచ్చుకున్నారు. కానీ ఆ మెప్పు క్రమంగా అసూయగా మారింది. అసూయ చెడ్డది, ఎంతటి పాపానికైనా ఒడిగట్టిస్తుంది. ఆ గ్రామమందలి పండితులంతా చేరి కుర్రవాడిపైన కుట్ర చేశారు. బుద్ధి మందగించే మందొకటి తెచ్చి దాన్ని పాయసంలో కలిపి రామానుజానికి ఇచ్చారు. ఇది భగవత్ప్రసాదం,
శూద్రులకు ఇవ్వరాదు. కానీ నువ్వు పండితుడివన్న అభిమానం కొద్దీ నీకు మాత్రము మేమిస్తున్నాము, ఎవరితోనూ చెప్పకు అన్నారు. రామానుజము తనకు ఆ అదృష్టం కలిగినందుకు పొంగిపోతూ ఆ పాయసాన్ని వెంటనే పుచ్చుకున్నాడు. ఆ గ్రామంలోనే నారాయణ భట్టాద్రి అనే బ్రాహ్మణ విద్యార్థి ఉండేవాడు. అతనికి రామానుజం అంటే చాలా గౌరవం. రామానుజంతో నేస్తం కలిపి తరచూ అతని గానుగ వద్దకు వెళ్ళేవాడు. ప్రసాదం అనుకుని విషం తిన్న రామానుజం వద్దకి నారాయణుడు మరినాటి ఉదయమే వెళ్ళి పలకరించాడు. ఎంత ప్రయత్నించినా రామానుజానికి నోట మాట రాలేదు. పైగా వెర్రిచూపు చూడటం ప్రారంభించాడు. రామానుజానికి బ్రాహ్మణుల వలన ఏదో అపచారం జరిగిందని తెలిసి నారాయణుడు వెంటనే ఒక వైద్యుణ్ణి వెంటబెట్టుకొని చక్కా వచ్చాడు. వైద్యుడు ఆ విషాలకి విరుగుడైన మందును వెన్నలో కలిపి రామానుజం చేత తినిపించాడు. కట్టుపడిన నోరు, మందగించిన బుద్ధి క్రమంగా బాగుపడి కొంతకాలం అయ్యేసరికి పనసలు, శ్లోకాలు ఒక్కొక్కటే జ్ఞాపకానికి వచ్చాయి రామానుజానికి. ఇప్పుడు భట్టాద్రికి రామానుజానికి స్నేహం ఇంకా ఎక్కువైంది. నారాయణుడు కూడా పండితుడు, కవి కూడా. కానీ రామానుజం అంత గొప్ప మేధావంతుడు కాదు. అయితే రామానుజం సహాయం వలన అతడు ఎన్నో సందేహాలు నివృత్తి చేసుకొని తన పాండిత్యాన్ని వృద్ధి చేసుకున్నాడు. ఆ కాలంలో పండితులు గూఢంగా మాట్లాడేవాళ్ళు. బాగా ఆలోచిస్తేనే గాని మాట అర్థమేమిటో బోధపడేది కాదు. ఒకనాడు నారాయణుడు రామానుజాన్ని, నీ గానుగులో తయారయ్యే నూనె శ్రేష్టమైనదేనా అని అడిగాడు. రామానుజము నవ్వుతూ, నా వద్దగల తైలము 10 పప్పుల సారం, ఇంతకన్నా శ్రేష్టమైన నూనె ఇంకెక్కడా నీకు లభించదు అన్నాడు. నారాయణుడికి రామానుజుని భావమేమిటో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. తుదకు అతడు తన ఇష్టదైవమైన విష్ణుమూర్తిని తలుచుకొని నిద్రపోయాడు. అతనికి కలలో విష్ణువు కనిపించగా అతడు భగవంతుణ్ణి, రామానుజం చెప్పిన ఆ 10 పప్పులు ఏమిటి దేవా అని అడిగాడు. అందుకు విష్ణువు, రామానుజుని వద్ద 4 వేదాలు, 6 శాస్త్రాలు ఉన్నాయి. ఇవే ఆ 10 పప్పులును. వీటి సారమైన జ్ఞానమే అతని వద్ద ప్రజలకు లభించగల నూనె. ఆ తైలాన్ని త్వరగా తయారు చేసి ప్రజలకు అందచేయమను అని చెప్పి అంతర్ధానమయ్యాడు. మెలకువ రావటంతోనే నారాయణుడు లేచి వెళ్ళి రామానుజాన్ని లేపి కల వచ్చిన సంగతి చెప్పాడు. రామానుజము పొంగిపోయి నారాయణుణ్ణి కౌగిలించుకొని, నీ మూలాన నా జన్మ తరించింది. భగవంతుని ఆజ్ఞానుసారము వేదశాస్త్ర సారాన్ని ప్రజలకు అందచేస్తాను అన్నాడు. వేదశాస్త్ర సారము అంటే పురాణాలన్నమాట. ఆ పురాణాలని వేదవ్యాసుడు అనే మహర్షి సంస్కృతంలో వ్రాశాడు. కానీ అవి సంస్కృతం పండితులకే గాని జనసామాన్యానికి తెలియవు. అందుచేత రామానుజము భారత, భాగవత, రామాయణాలని అందరికీ అర్థమయ్యేటట్లుగా మలయాళ భాషలో రచించాడు. ఈ రచన జరుగుతూ ఉండగా నారాయణ భట్టాద్రి మంచం పట్టాడు. రామానుజము అతన్ని చూడటానికి వెళ్ళి, ఏం వైద్యం చేయిస్తున్నావు అని అడిగాడు. అన్ని వైద్యాలు అయ్యాయి, దేని వలన గుణం కనపడటం లేదు అన్నాడు నారాయణ. అటైతే చేపతో వైద్యం ప్రారంభించు అని చెప్పి చక్కా పోయాడు రామానుజం. నారాయణునికి రామానుజుని మాట విన్నప్పుడు చాలా కోపం వచ్చింది. నన్ను చేపలు తినవలసిందని సలహా ఇస్తున్నాడేంటి వీడు అనుకున్నాడు. ఆ కోపం మూలాన నారాయణ భట్టాద్రి చూడటానికి తరచూ వచ్చి వెళుతూ ఉన్న రామానుజంతో ఇదివరకు మళ్ళీ మనసిచ్చి మాట్లాడటం మానివేశాడు. రామానుజం ఇది గ్రహించి, తమ్ముడు, నేనేమైనా నీకు కష్టం కలిగించే మాట అన్నానా? దాచక చెప్పు అని బ్రతిమలాడాడు. నారాయణుడు ఉండబట్టలేక చేప వైద్యం మాట చెప్పాడు. రామానుజము కడుపు చెక్కలయ్యేటట్లు నవ్వి, తమ్ముడు, ఇదా నీ కోపకారణం? చేపతో వైద్యం ప్రారంభించు అంటే చేపలను తినమని కాదు. మనుషులు చేసే వైద్యాలేవి నీ రోగాన్ని కుదర్చలేకపోయాయని గ్రహించినప్పుడు ఇంక నీకు తగిన వైద్యము దేవుణ్ణి ప్రార్థించటమే అని తోచింది నాకు. భగవంతుడు ఎత్తిన 10 అవతారాలలో మొదటిదైన మత్స్యావతారంతో ప్రారంభించి 10 అవతారాలని స్తోత్రం చేయమని సలహా ఇచ్చాను, అంతే అన్నాడు. నారాయణుడు తన అజ్ఞానానికి సిగ్గుపడి ఆ రోజు నుంచే రామానుజుని సలహా ప్రకారము దశావతార స్తోత్రాన్ని సంస్కృత శ్లోకాలుగా రచించడం ప్రారంభించాడు. అదే నేటికి మలయాళ దేశంలో నారాయణీయ అనే పేరుతో పఠించబడుతోంది.
రామానుజులు మలయాళంలో రచించిన పురాణ గ్రంథాలు శాశ్వతంగా నిలిచిపోయినాయి. ఇప్పటికీ ఆ దేశంలో చాలామంది పిల్లల అక్షరాభ్యాసం నాడు రామానుజం పుట్టిన గ్రామం నుంచి ఇసుక పట్టుకొని పోయి దాని మీద ఓనమాలు రాయిస్తారట. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.